డబుల్ మన క్రాస్ చెక్ భారతదేశ చేసి ప్రభుత్వం పెట్టిందండి. బంగ్లాదేశ్ కి సంబంధించిన హై బషీర్ గారు, కమిషనర్ ని వాళ్ళని పిలిపించి బషీర్ మన గారు, అభ్యంతరాన్ని మనం గట్టిగా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్ చెప్పండి. బషీర్ గారు, ట్విట్టర్ హ్యాండిల్ని క్రాస్ చెక్ చేశారు. అంటే ఈ ఎవరి వాల్ మీద అయితే షేర్ చేశారో వాళ్ళు క్రాస్ చెక్ చేశారు. వాళ్ళు కూడా బంగ్లాదేశీలే. అసలు ఇలాంటి మనిషి ఉన్నాడా లేకపోతే ఇదేమన్నా ఇప్పుడు నాకు కూడా మీకు వచ్చిన అనుమానమే వచ్చింది. మళ్ళీ డబుల్ వెరిఫికేషన్ చేస్తే దట్ హాస్ బీన్ వెరిఫైడ్ ప్రాక్టికలీ అని చెప్పేసి కూడా తెలిసింది. అంటే అతను మాట్లాడింది నిజమే. అది కూడా ఏంటంటే ఇన్ ది వేక్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అడ్రస్ టు ద నేషన్ నిన్న మాట్లాడిన తర్వాత ఈరోజు జస్ట్ అది పోస్ట్ అయ్యి కూడా అండి ఒక 4 hours 5 hours అయింది షేర్ అయ్యి ట్విట్టర్ అదే ఎక్స్ ప్లాట్ఫామ్ మీద. అంటే ఈరోజు ఉదయమే దీన్ని షేర్ చేసినట్టు తెలిసింది. 4-5 hours లో మీకు నాకు మనకు తెలిసిపోయిందంటే మరి భారత ప్రభుత్వాన్ని ఇంతకన్నా ముందే మరి భారత ప్రభుత్వం మీనమీషాలు ఎందుకు లెక్క చేయాలి, లెక్క చేస్తూ ఎందుకు కూర్చోవాలి అంటే బంగ్లాదేశ్ మనకి ఎప్పుడు కూడా అండి ఒక డ్రాబ్యాక్ ఉంది. మనకి ఆ ఈస్ట్ వైపు ఏం జరుగుతుందో పెద్దగా అర్థం కాదు. ఒకటి వాళ్ళ భాషతో ఉన్న మనకి సమస్య. హిందీ అంటే మనం వికెన్ కానీ హిందీ ఉర్దూ మనకి అర్థమైపోతాయి. బంగ్లా వచ్చేప్పటికి ఈవెన్ పాకిస్తానీ ముస్లిమ్స్ దే కెనాట్ అండర్స్టాండ్ బంగ్లా. ముస్లిమ్స్ వాడే వాళ్ళ బంగ్లా భాషని వాళ్ళు అర్థం చేసుకోలేరు, బెంగాలీని వాళ్ళు అర్థం చేసుకోలేరు. సో దీన్ని కొంచెం అవగతం చేసుకొని వీళ్ళు షేర్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నో డౌట్ అప్రమత్తమైంది, ఆ విషయంలో అప్రమత్తమైంది కాదంటలేదు. బట్ స్టేట్ గవర్నమెంట్ అప్రమత్తం అవ్వాలి. అక్కడ ఉన్నది ఏంటంటే మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ పాల్పడే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు. సిన్స్ దే హ్యావ్ అలౌడ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ పీపుల్ ఇన్ టు ద స్టేట్, ఫేస్ చేయాలి మరి తప్పదు. ఎందుకంటే వాళ్ళు దే డిడ్ నాట్ అలౌ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఫంక్షన్ ప్రాపర్లీ. అక్కడ ఐబీని ఎన్ఐఏని వీళ్ళని పనిచేయనియాలి కదా. ఆవిడ ఎంతసేపు ఆవిడ ఎలక్షన్స్ ఆవిడ ఈ మాటని నేను అంగీకరించలేదు. వద్దు, అంగీకరించాల్సిన అవసరం లేదు. మమతా బెనర్జీ మీద ద్వేషం, రాజకీయపరమైన ద్వేషం ఉంటే వేరే విషయం. ద్వేషం ఉండకూడదండి. రాజకీయపరమైన ద్వేషం ఎందుకు ఉండాలి? ద్వేషం ఆవిడ విధానాల మీద ద్వేషం ఉంటుంది అంతే. దేశానికి సంబంధించిన సురక్షత మీద, సమగ్రత మీద కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా హక్కు ఉంటుంది. సరిహద్దుల మీద కూడా హక్కు ఉంటుంది. ఈ మమతా బెనర్జీ ఎవరు? స్టేట్ గవర్నమెంట్ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అక్కడే, యూనియన్ గవర్నమెంట్ అక్కడ యాక్షన్ తీసుకుంటుంటే అడ్డుపడుతుంటే ఆ గవర్నమెంట్ ని అమ్మటే రద్దు చేసే అధికారం కూడా ఎలాగో ఎలక్షన్స్కి వెళ్తున్నారు కదా సార్, రద్దు చేయడం దేనికి, అపప్రద ఎందుకు. కానీ ఇంకోటి అతను ఏం మాట్లాడాడు, ఇంకొక 2 lines అండి, ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ అండి. ఇఫ్ ద బంగ్లాదేశ్ ఆర్మీ గివ్స్ మీ పర్మిషన్, హియర్ ఈస్ వాట్ ఐ విల్ డూ. ఐ విల్ సెండ్ ద మోస్ట్ సూసైడ్ బాంబర్స్ టు కోల్కతా. వాట్ విల్ ఐ యూస్? సూసైడ్ బాంబర్స్. ఇస్లామిక్ ఆయత్, దే రూల్ ఈస్ డై ఫస్ట్ దెన్ కిల్. ఇదేందో మరి దీని అర్థం నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఐ విల్ అటాక్ అండ్ దే విల్ హిట్ మీ. దేర్ ఇస్ అనదర్ వర్స్ ఐ లర్న్డ్ ఇన్ అరబిక్ కంట్రీస్, ఇస్లామిక్ ఆయత్, డై ఫస్ట్ దెన్ కిల్ ద కాఫిర్స్. ఎలా సాధ్యం అవుతుందండి? ముందర మీరు చచ్చిపోయి కాఫీర్స్ ఎలా చంపుతారు? ఇప్పుడు గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒక మాట చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే భారతదేశ సైన్యానికి సరిహద్దుకు వెళ్ళడానికి 4 రోజులు పట్టేటట్టయితే మాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి 3 రోజులు పట్టుద్ది, 3 రోజుల్లో మేము ఏదో చేసేస్తాం అని చెప్పారు. ఆయన ఇక్కడ ఎలా చెప్పాడో అక్కడ ఉన్న ముల్లా అలానే చెప్పాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అతను ఏమై ఉంటాడు? క్లరిక్ అయి ఉంటాడండి. ఇప్పుడు మాట్లాడిన ఆయన హోదా ఏమై ఉంటుంది మీరు చూస్తున్నారు? ఏదో చిల్లర మనిషి చిల్లర మాటలే కదా సార్. ఆయన టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్ సార్. ఆయన టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్. టెర్రరిస్ట్ గ్రూప్ చిల్లర మనిషే కదా. ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్టులు ఉన్నారు సార్ మనకి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన టెర్రరిస్టులు, వాళ్ళ తల మీద వేసిన పరిహారాలు మనం చూస్తున్నాం. ఈయన అంతర్జాతీయ టెర్రరిస్టా? ఈయన తల మీద ఏమన్నా పరిహారం ఉందా? పేరు కూడా తెలియట్లేదు. ముందర ఒకటి బయటకు వచ్చింది. టెర్రరిస్ట్ అయితే మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు? బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మన సైడ్ నుంచి పంపించాల్సిన సమాచారాన్ని ఎందుకు పంపించలేదు? నాకు తెలిసి బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో ఉన్నంత స్థాయిలో మతమౌఢ్యం లేదు. ఈ మతమౌఢ్యం కూడా సామాన్యుల్లో లేదు. ఇప్పుడు పాకిస్తాన్ సామాన్య ప్రజల్లో మతమౌఢ్యం లేదండి, అది ఐ అగ్రీ. బంగ్లాదేశ్ లో లేదు. ఇక్కడ కొంతమంది టెర్రరిస్ట్ గ్రూపులు, ఈ టెర్రరిస్ట్ గ్రూపులు కూడా ఈ కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఒక ప్రభుత్వం కోసమో లేదా ఏదైనా ఒక పార్టీ కోసమో వీళ్ళు నాటకాలు ఆడుతుంది. దీన్ని మనం మొగ్గలోనే తుడిచివేయాలి. కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన చర్య తీసుకోవాలి. వారి మీద, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వారి మీద తీవ్రమైన చర్య తీసుకోమని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరాలి. అలానే యూనుస్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా వివరణ అడగాలి. మీకు ఎలాగో వైడ్ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా సార్, ఒకసారి మీరు మాట్లాడండి. మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ మనం కలుసుకుందాం. మీ వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిం లీగ్ లీడర్స్తో కూడా మాట్లాడండి. మీ దగ్గర ఆ వీడియో మీకు షేర్ చేశాను.
ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. టుమారో మార్నింగ్ విల్ మీట్ ఇన్ ద మార్నింగ్ డిబేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బషీర్ గారు. అండ్ ఇట్స్ హై టైమ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు గివ్ అన్ అలర్ట్. ఈస్ట్ కోస్ట్ మొత్తం ఒకసారి అప్రమత్తం చేయాలి. ఆ ప్రమాదం విశాఖపట్నం దాకా కింద దాకా రావచ్చు. ఈస్ట్ కోస్ట్లోనే ఉంది కాబట్టి, కోస్తా తీరంలో ఉంది కాబట్టి మరింత అప్రమత్తం ఉండాలి. మనం వెస్ట్ కోస్ట్లో మన నేవీ తిరుగుతూ ఉన్నాయి. అలాగే ఈస్ట్ కోస్ట్ మొత్తంని